దే షుడ్ నో గాడ్. నా సంఘ ఆరాధన, నా సంఘ సండే స్కూల్, నా సంఘపు యొక్క విషయాలు, నా చుట్టూ బిడ్డలందరూ కూడా, నా బిడ్డలు ఉన్నప్పుడు వారిని ఏం చేయాలంటే దేవుని చేత ముట్టాలి, వాళ్ళు ముట్టబడాలన్న ఆకాంక్ష, ఆశ తల్లిదండ్రులుగా మనకు ఉండాలి, అలాగే సంఘంగా మనకు ఉండాలి. కాబట్టి వాళ్ళ విషయంలో ఆ పరిచర్య, వాళ్ళు నా యొద్దకు తీసుకోరండి, వాళ్ళు నా కాడికి తీసుకోరండి, వాళ్ళని ఆటంకపరచొద్దు, వాళ్ళు నా వాళ్ళు. ఎలా తీసుకురాగలం? బై ఇవాంజలైజింగ్. ఎలా తీసుకురాగలం? బై ఎడ్యుకేటింగ్ దేమ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం దేవుని వాక్యం చెప్తుంది. అనేక మార్లు మనం దీన్ని చూసి ఉంటాం. ఆ యొక్క 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ యొక్క తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచండి. బోధించడం చాలా అవసరం. పిల్లలకు దేవుని యొక్క బోధ అవసరం. పిల్లలకు ఆ యొక్క బోధ లేకపోతే వారు దేవుని ద్వారా ముట్టబడరు. జ్ఞాపకం చేసుకోండి. దే మే బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్, దే మే బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ కెరియర్. కానీ నువ్వు సరైన రీతిలో సంఘం అంటే ఏంటో, సేవకుడు అంటే ఏంటో, దేవుని వాక్యం అంటే ఏంటో, దేవుడు ఏంటో, దేవుని యొక్క అనుభవాలు ఏంటో, సంఘం ఏంటో, వాటిని సరైన రీతిలో వారిని నువ్వు బోధించాలి. బోధించకపోతే వాళ్ళు దారి తప్పిపోతారు. ఇది దేవుని పరిచర్య. నా కుమారుడు, నా కుమార్తె దేవుని చేత ముట్టబడాలనే ఆశ నీకుంటే వాళ్ళని దేవుని యొక్క విషయాలు వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయి. వాళ్ళు దేవుని యొక్క విషయాలు తెలుసుకునేటట్లు నీ ఇంట అట్మాస్ఫియర్ క్రియేట్ చేయి. నీ సంఘంలో అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. నీ సండే స్కూల్లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి. వాళ్ళు మనం బోధించే మాటలు, మనం చెప్పే పాఠాలు, మనం పాడే పాటలు, మన చుట్టూ జరుగుతున్న డిస్కషన్స్, మనం మాట్లాడుకుంటున్న విషయాలు, ఇవన్నీ ఏం చేయాలంటే వారు దేవుణ్ణి చూచే వాళ్ళగా పెంచాలి. అలాగే మనం వారిని బోధించాలి. బోధన చాలా ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు బోధించలేరు సండే స్కూల్ని. అందుకనే నేను ఆ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టాను. ఓరియంటేషన్కి వచ్చిన వారే బోధించడానికి అర్హులు అనగానే మేము రాకూడదా? ఎంతకాలం నుండి మేము సండే స్కూల్కి వస్తున్నాం, మేము రాకూడదా? బోధన చాలా అవసరం. బిడ్డల్ని బోధించడానికి మనల్ని మనం సిద్ధపరచబడాలి. ఆ యొక్క ఓరియంటేషన్కి వచ్చిన టీచర్లందరికీ నేను చెప్పాను, మీరు నిజంగానే టీచర్లు అయి ఉండవచ్చు గాక, మీకు బోధన విధానం మీకు తెలిసి ఉండవచ్చు గాక, కానీ సండే స్కూల్ బోధించడం, దేవుని విషయాలు బోధించడం అనడానికి సాధన అవసరం. కూర్చొని ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. అయ్యా, నా ఇంట నాకు ఈ కుమారుని ఇచ్చావు, నా ఇంట ఈ కుమార్తెనిచ్చావు ప్రభువా, వారిని నేను వారికి బోధించే తల్లిగా, బోధించే తండ్రిగా నేను మారాలి ప్రభువా. బోధించే టీచర్గా, బోధించే సంఘ పెద్దగా, బోధించే కాపరిగా అయ్యా నేను మారగలగాలి ప్రభువా. నేను ఎలా వారికి బోధించాలి? ప్రభు యొక్క బోధనలో నేను వారిని పెంచాలి. హౌ కెన్ ఐ టీచ్ దెమ్ వితౌట్ ప్రాక్టీసింగ్ మై సెల్ఫ్? అందుకనే ఆ యొక్క ఓరియంటేషన్లో నువ్వు ఒకవేళ సండే స్కూల్కి వెళ్ళి టీచ్ చేస్తున్నావు అని నువ్వు అంటే దాని కొరకు వారం నుండి నువ్వు సిద్ధపడు, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు. ఎన్నో చిన్న ఆత్మలు దేవుని యొక్క మాటలు వినడానికి వస్తూ ఉన్నాయి. ఆ సండే స్కూల్లో నువ్వు బోధించేటప్పుడు ఆ యొక్క నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఒక చిన్న హృదయంలో బలమైన విత్తనం నువ్వు నాటుతున్నావన్న భారంతో నువ్వు వెళ్ళి బోధించాల్సి ఉంటుంది. అందుకనే మీలో అనేకులు బోధకులు కాకుండా చూచుకొనుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవ్రీబడి కెన్ టీచ్, అందరం టీచ్ చేయగలం. కానీ భారం ఉన్నవాడు టీచ్ చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. మనలో అనేక మంది మన యొక్క స్కూల్లో టీచర్స్ చాలామంది ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉన్నా మన అనుభవాలు మనకున్నాయి. కానీ మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ బెస్ట్ టీచర్ ఎవరు అని చెప్పమంటే దర్ ఇస్ ఓన్లీ 1 or 2 మాత్రమే మనకుంటారు. మిగతా వాళ్ళందరూ టీచర్లే కదా, మిగతా వాళ్ళందరూ టీచింగ్ చేసిన వాళ్ళే కదా. కానీ నీ బెస్ట్ టీచర్ ఎవరు అని చెప్పమంటే ఆ యొక్క మొత్తం గుంపులో 20 మందిలో 30 మందిలో ఒక్క టీచర్ పేరే చెప్తారు. స్టూడెంట్స్ ఒకరికి నువ్వు నచ్చుతావు, ఇంకొకరికి ఇంకొకరు నచ్చుతారు, కానీ ఒక్కరే నచ్చుతారు. ఎందుకంటే భారంతో వచ్చి వాళ్ళకు కొంచెం నేర్పించాలన్న ఆశతో వచ్చి చెప్పినప్పుడు అది వాళ్ళకు బోధన క్రమమైన రీతిలో ఉంటుంది. చిన్నపిల్లల్ని ఆటంకపరచబడ్డానికి కారణం ఏంటంటే సరైన బోధన లేకపోవడం సంఘంలో.
కుటుంబంలో సరైన బోధన లేకపోవడం, అందుకనే వారు ప్రభు దగ్గరికి ముట్టబడ్డానికి రాలేకుండా ఆగిపోయారు. వితౌట్ ఎడ్యుకేటింగ్ వారు దేవుని దగ్గరికి రాలేరు. వాళ్ళ దేవుని పరిచర్య, పిల్లల పరిచర్య అద్భుతమైంది. అది వాళ్ళని సువార్తీకరణలో నడిపించేది, వాళ్ళని ఎడ్యుకేట్ చేసేది, బోధనలో, ప్రభు యొక్క బోధనలో వాళ్ళని నడిపించేది. అంతేకాదు అది ఎంకరేజింగ్ అండి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని శిక్షణలోనూ వారిని పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనలో చాలామంది ఏమంటామంటే, ఆ సండే స్కూల్కి వెళ్ళొద్దు, నువ్వు ఇంకా ఆ అక్క లేదంటగా, ఆ ఆంటీ రాదంటగా, ఆమె లేదంటగా, ఇక నువ్వు సండే స్కూల్కి వెళ్ళొద్దు. ఇది మనం ఆటంకపరిచేది. ఇదే పద్ధతి. సంఘం ఎవడున్నా ఎవరు లేకపోయినా సంఘం ఇంపార్టెంట్. ఎవరున్నా లేకపోయినా మనుషులు అస్సలు విలువ ఇయ్యొద్దు. సంఘంలో నువ్వు మనుషులకు విలువని నీ బిడ్డలకు నేర్పవద్దు. నువ్వు ప్రభు కొరకే బిడ్డలను పంపడానికి నేర్పించు. వాళ్ళని ఎంకరేజ్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. నేనున్నా లేకపోయినా సంఘం బలంగా ఉండాలి. నేను బోధించకపోయినా సంఘంలో నువ్వు ఉండాలి. ఆ అక్క లేకపోయినా, ఈ ఆంటీ లేకపోయినా, ఆ అన్న లేకపోయినా, అంకుల్ లేకపోయినా మనం వెళ్ళే దేవుని కోసం నువ్వు వెళ్ళు. కాదు, మనం ఎట్ట అలవాటు అయిపోయిందంటే మనకంటే ఎక్కువ చెప్తున్నారు ఈ కాలంలో బిడ్డలు. రాజకీయాలు, వాళ్ళంతా ఒక టీం అంట, మేమంతా ఒక టీం అంట, ఆ అక్క రావడం లేదు కాబట్టి మేము ఆగిపోతామంటే ఆగిపోలే, మనం చర్చికి వెళ్దాం. ఈరోజు చాలామంది మన పక్కనే పిల్లలందరూ కూర్చో ఉన్నారు. ఏమి నీకు బోధించడం తెలీదా? ఎంతకాలం చెప్పాలి నీ బిడ్డల్ని సండే స్కూల్కి పంపమని? ఎందుకు నీతో పాటు బిడ్డలు కూర్చుంటున్నారు ఆరాధనలో? ఎల్కేజీ నుండి 10th క్లాస్ దాకా సండే స్కూల్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కొరకు టీచర్స్ భారంతో ప్రార్థన చేసుకొని భారంతో వచ్చే సేవకురాళ్ళు అక్కడ దేవుని యొక్క బోధన జరుగుతున్నప్పుడు నీ పక్కన బిడ్డలు ఎందుకు? వాళ్ళకి నువ్వు బోధన ఎంకరేజ్ చేయలేవా? పోరు సార్, పోరంటేనే సండే స్కూల్కి పోరంటే వాళ్ళని అట్టే వదిలేస్తున్నామా? ఈరోజు నేను పోనంటే ఆ పడకలోనే ఎత్తుకెళ్ళి వాళ్ళకి స్నానం చేయించి అట్లే పంపడం లేదా, తిన్నా తినకపోయినా? ఈరోజు సండే స్కూల్కి వచ్చే లోపల వాళ్ళు పోన్ అంటున్నారు సార్, ఒక్క సండేనే కదా, ఒక్క హాలిడే అని కొంచెం నిర్లక్ష్యం. ఎంకరేజ్ చేయండి. ప్రభులో వాళ్ళని చిన్న బిడ్డల పరిచర్య ఒక సండే స్కూల్ టీచర్ పరిచర్య కాదు, ఒక సండే స్కూల్ సూపరింటెండెంట్ పరిచర్య మాత్రమే కాదు, ఒక సంఘ కమిటీ పరిచర్య మాత్రమే కాదు, అది ఒక పాస్టర్ గారి పరిచర్య ఒకటే కాదు, అది ఒక ప్రతి తల్లిదండ్రుల పరిచర్య. నా బిడ్డలను ప్రభువు ముట్టాలని ఆశపడి వారు చిన్న బిడ్డలను ఆయన దగ్గరకు తీసుకొస్తున్నారు. నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేయి. దేవుని మందిరానికి నీ బిడ్డలను పంపడానికి ట్రై చేయి. ఎప్పుడైతే నీ బిడ్డలు వచ్చినారో మనము వాళ్ళని సరైన రీతిలో, సరైన క్రమంలో, వారికి ఒక ఉన్నతమైన స్థితిలో వారిని బోధించాలి. నా ఆశ ఒకటే, నా దర్శనం ఒకటే. సండే స్కూల్ గురించి నువ్వు దర్శనం అడిగినప్పుడు, అయా నా సండే స్కూల్ యొక్క నా దర్శనం ఒకటే. ఆ యొక్క సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, కమిటీ కావచ్చు, ఎవరైనా కానీ నాయకులుగా ఉన్నవారు, మా అందరి ఆశ, నా దర్శనం ఏమై ఉండాలి అంటే ఆ ఎల్కేజీ నుండి 10th లోపల ఆ బిడ్డలు ప్రభు యొక్క సువార్తలో వారు నడిపించబడాలి, ప్రభు యొక్క బోధనలో వారు పెంచబడాలి, ప్రభు కోసం వారు ఎంకరేజ్ చేయబడాలి. అలా చేయబడినప్పుడు ఆ 10th క్లాస్, ఆ టీనేజ్లోనే వారు ప్రభుని, ఆ చిన్న వయసులోనే ప్రభుని అంగీకరించే అనుభవంలోనికి నా కుమారుడు, నా కుమార్తె వచ్చేయాలి.